హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కెన్ని మన డైలీ లైఫ్లో ఎలా యూస్ చేయాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెన్ యొక్క స్ట్రక్చర్ని యూస్ చేసి ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయవచ్చో చూద్దాం. కెన్ యొక్క మీనింగ్ ఏంటంటే వెళ్ళగలను, మాట్లాడగలను, చూడగలను, ఇలా ఎబిలిటీని షో చేస్తుంది. ఇలా నేను వెళ్ళగలను, మాట్లాడగలను, చూడగలను, నేర్చుకోగలను, ఆ వర్క్ కంప్లీట్ చేయగలను, ఇలాంటి సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం కెన్ అనేది యూజ్ చేస్తాం. ఈ కెన్ స్ట్రక్చర్లో ఏంటంటే 4 సెంటెన్సెస్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్. మీరు ఏ స్ట్రక్చర్ నేర్చుకున్నా సరే 4 సెంటెన్స్ అనేవి కంపల్సరీ నేర్చుకోవాలి. ఆ 4 సెంటెన్సెస్ ఏంటో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెన్ ఎప్పుడైనా యూస్ చేసేటప్పుడు ఐ, వి, యూ, దే, హీ, సీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు కెన్ యూస్ చేస్తాం. అలాగే ఎప్పుడు కూడా కెన్తో V1నే యూస్ చేయాలి. ఇప్పుడు గో, వెంట్, గాన్ ఉంటుంది కదా, గో V1 అనేది యూస్ చేయాలి. కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇక్కడ చూసారు కదా మీరు, ఐ, వి, యూ, దే, హీ, సీ, ఇట్ వచ్చేటప్పుడు కెన్ యూస్ చేయాలి, అలాగే ప్లస్ V1. ఓకేనా? ఈ స్ట్రక్చర్ని చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు 1 by 1 ఐతో ప్రాక్టీస్ చేస్తాం, వీతో ప్రాక్టీస్ చేద్దాం, యూతో ప్రాక్టీస్ చేద్దాం, దేతో ప్రాక్టీస్ చేద్దాం, హీతో ప్రాక్టీస్ చేద్దాం, సీతో ప్రాక్టీస్ చేద్దాం, ఇట్ ఆర్ ఎనీ నేమ్తో ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఐ, నేను అక్కడికి వెళ్ళగలను, ఐ కెన్ గో. ఇది వచ్చేసి పాజిటివ్ సెంటెన్స్. ఓకేనా? మనం జనరల్గా అంటుంటాం కదా, నేను వెళ్ళగలను, మాట్లాడగలను, చూడగలను, ఇలా పాజిటివ్ సెంటెన్స్ చెప్తూ ఉంటాం. ఇలా ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలను అని. దీనికి పాజిటివ్ ఇంటరగేటివ్ క్వశ్చన్ చేయాలి, అంటే మనం క్వశ్చన్ వేయాలి. క్వశ్చన్ కూడా అడగడం మనం నేర్చుకోవాలి కదా. మనము ఒకటే ఆన్సర్ చెప్పుకుంటూ పోతే క్వశ్చన్ మనం నేర్చుకోవాలి కదా. క్వశ్చన్ ఎలా తయారు చేయాలంటే సేమ్, ఐ కెన్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలను అని. ఇక్కడ క్వశ్చన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఐ కెన్ ఉంది కదా, కెన్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. కెన్ ఐ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలనా అని. ఓకేనా? కెన్ ఐ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలనా అని. ఫస్ట్ ఏంటి, ఐ కెన్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలను. సెకండ్ సెంటెన్స్కి వచ్చేసరికి కెన్ ఐ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలనా, ఇలా క్వశ్చన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఐ కెన్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలను, కెన్ ఐ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలనా, ఇలా క్వశ్చన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇంటర్గేటివ్ సెంటెన్స్కి ఇంటర్గేటివ్ చేసేటట్టే మనం ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ అయిపోయింది, పాజిటివ్ ఇంటర్గేటివ్ అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్, ఐ కెనాట్ గో దేర్. ఓకేనా? ఐ కెనాట్ గో దేర్ అంటే ఏంటి, నేను అక్కడికి వెళ్ళలేను అని. ఓకేనా? నేను అక్కడికి వెళ్ళలేను అని. ఫస్ట్ ఏమొచ్చింది, ఐ కెన్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలను. తెలుగు మీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఐ కెన్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలను. కెన్ ఐ గో దేర్ నేను అక్కడికి వెళ్ళగలనా, ఐ కాంట్ గో దేర్ నేను అక్కడికి వెళ్ళలేను. ఇది నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ కూడా నెగిటివ్ ఇంటరగేటివ్ ఉంటుంది. ఓకేనా? దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే కాంట్ ఐ గో దేర్, ఐ కెనాట్ గో దేర్కి కాంట్ అనేది ఫస్ట్ వచ్చేయాలి, సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ రావాలి. కాంట్ ఐ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళలేనా. ఇక్కడ మీరు తెలుగు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? నేను వెళ్ళగలను, నేను వెళ్ళగలనా, నేను వెళ్ళలేనా, ఇలా అన్నమాట. ఇలా ఈ 4 స్ట్రక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ స్ట్రక్చర్స్ నేర్చుకున్నా సరే ఈ 4 సెంటెన్స్ అనేవి కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. అప్పుడే మీకు ఇంటరగేటివ్ సెంటెన్స్ కూడా అడగడం తెలుస్తుంది. ఐతో వచ్చేసరికి ఐ కెన్ గో నేను వెళ్ళగలను, కెన్ ఐ గో నేను వెళ్ళగలనా, ఐ కాంట్ గో నేను వెళ్ళలేను, కాంట్ ఐ గో నేను వెళ్ళలేనా, ఇలా మీరు రాసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఓన్లీ యూ కమ్ టు నో. ఓకే? ఇప్పుడు ఐతో చేస్తాం కదా. ఇప్పుడు వి అంటే ఏంటి, మనము, మేము కదా. ఇప్పుడు గో అనేది మనం యూస్ చేసాం V1గా. ఇప్పుడు వేరేది ఈట్. ఓకేనా? ఈట్ అనేది యూస్ చేద్దాం వర్బ్గా. ఫస్ట్ వచ్చేసి ఏంటి, ఇప్పుడు ఐతో ప్రాక్టీస్ చేస్తాం కదా, ఇప్పుడు వీతో ప్రాక్టీస్ చేద్దాం. వీ కెన్ ఈట్ మేము తినగలము. ఓకేనా? తినగలము. దీనికి మనం పాజిటివ్ ఇంటర్గేటివ్ చేయాలి. కెన్ వి ఈట్ మేము తినగలమా,
మేము తినగలమా? వి కెనాట్ ఈట్, మేము తినలేము. మేము తినలేము. కాంట్ వి ఈట్, మేము తినలేమా? మేము తినలేమా? ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి మనం. ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. పాజిటివ్ సెంటెన్స్కి పాజిటివ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇంటరగేటివ్ సెంటెన్స్కి ఇంటరగేటివ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓకేనా? సో వీ కెన్ ఈట్ అంటే మేము తినగలము. కెన్ వి ఈట్, మేము తినగలమా? వి కెనాట్ ఈట్, మేము తినలేము. కాంట్ వి ఈట్, మేము తినలేమా? సో ఇక్కడ ఏంటంటే మనం మీద మనము ఎక్కువగా క్వశ్చన్స్ వేసుకోము, కానీ నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడు అన్ని సబ్జెక్ట్ పైన ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో వీతో యూస్ చేసేటప్పుడు ఇలా తెలుగు మీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యూ. సో యూ మీద ప్రాక్టీస్ చేస్తాం. అలాగే వేరే వర్బ్ కూడా చేంజ్ చేస్తాం. యూ కెన్ లెర్న్, మీరు నేర్చుకోగలరు. దీన్ని ఇంటరగేటివ్ సెంటెన్స్ చేయండి. కెన్ యూ లెర్న్, మీరు నేర్చుకోగలరా? యూ కాంట్ లెర్న్, మీరు నేర్చుకోలేరు. కాంట్ యూ లెర్న్, మీరు నేర్చుకోలేరా? యూ కెన్ లెర్న్ అంటే మీరు నేర్చుకోగలరు. కెన్ యూ లెర్న్, మీరు నేర్చుకోగలరా? యూ కాంట్ లెర్న్, మీరు నేర్చుకోలేరు. కాంట్ యూ లెర్న్, మీరు నేర్చుకోలేరా? ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? మీరు ఇవన్నీ పేపర్లో కానీ నోట్బుక్లో కానీ రాసుకోవాలి. సేమ్ యాస్టేజ్ మీరు వర్బ్స్ చేంజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయడం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఐ వి యూ అయిపోయింది. ఇప్పుడు దే. మీరు ఈ ఆర్డర్లోనే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? దే అంటే ఏంటి? వాళ్ళు కదా, వాళ్ళు వారు. దే కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడగలరు. కెన్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడగలరా? దే కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ కెనాట్ అనొచ్చు, కాంట్ అనొచ్చు. ఓకేనా? దే కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేరు. కాంట్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేరా? సో ఇలా. ఓకేనా? దే కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడగలరు. కెన్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడగలరా? దే కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేరు. కాంట్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేరా? ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తూ చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హీతో ప్రాక్టీస్ చేద్దాం. చూడండి. హీ కెన్ రీడ్ దాట్, అతను అది చదవగలడు. ఓకేనా? దీన్ని చేయండి, ఇంటరగేటివ్ సెంటెన్స్ చేయండి. సేమ్ కెన్ ఫస్ట్కి వచ్చేస్తుంది. కెన్ హీ రీడ్ దాట్, అతను అది. దీన్ని మళ్ళీ నెగిటివ్ చేయాలి. హీ కెనాట్ రీడ్ దాట్, అతను అది చదవలేడు. దీన్ని మళ్ళీ నెగిటివ్ ఇంటరగేటివ్ కూడా ఉంటుంది కదా. కాంట్ హీ రీడ్ దాట్, అతను అది చదవలేడా? ఇలా. హీ కెన్ రీడ్, అతను చదవగలడు. కెన్ హీ రీడ్, అతను చదవగలడా? హీ కాంట్ రీడ్, అతను చదవలేడు. కాంట్ హీ రీడ్, అతను చదవలేడా? సో ఇలా. హీతో ఇలాంటి సెంటెన్స్ యూస్. సో హీతో ఇలాంటి మీనింగ్ వస్తుంది. తర్వాత సి అంటే ఆమె. ఓకేనా? సో దీంతో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. షీ కెన్ డ్యాన్స్, ఆమె డ్యాన్స్ చేయగలదు. కెన్ షీ డ్యాన్స్, ఆమె డ్యాన్స్ చేయగలదా? ఇలా చేయగలదా? షీ కెనాట్ డ్యాన్స్, ఆమె డ్యాన్స్ చేయలేదు. కాంట్ షీ డ్యాన్స్, ఆమె డ్యాన్స్ చేయలేదా? ఓవరాల్గా దీని మీనింగ్ ఏంటంటే ఐ కెన్ గో, నేను వెళ్ళగలను. కెన్ ఐ గో, నేను వెళ్ళగలనా? ఐ కాంట్ గో, నేను వెళ్ళలేను. కాంట్ ఐ గో, నేను వెళ్ళలేనా? సో ఇలా అనమాట. ఓకేనా? సో సింపుల్గా కెన్ అంటే ఏంటి మీనింగు? గలను అని గుర్తుపెట్టుకోండి. ప్రతి స్ట్రక్చర్కి 4 సెంటెన్స్ అనేవి నేర్చుకోవాలి. మీరు యూట్యూబ్లో ఎక్కడ ఏ స్ట్రక్చర్ చూసినా సరే ఈ 4 సెంటెన్స్ అనేవి నేర్చుకుంటేనే మీరు ప్రాపర్గా మాట్లాడగలరు. ఓకేనా? మీరు ఓన్లీ పాజిటివ్ సెంటెన్సే నేర్చుకుంటూ పోతారనుకోండి, మీరు అస్సలు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది రాదు మీకు. ఓకేనా? సో పాజిటివ్ నేర్చుకోవాలి, పాజిటివ్ ఇంటరగేటివ్ నేర్చుకోవాలి, నెగిటివ్ నేర్చుకోవాలి, నెగిటివ్ ఇంటరగేటివ్ నేర్చుకోవాలి. ఓకేనా? సో కెన్ని మన డైలీ లైఫ్లో ఈ రకంగా సింపుల్గా యూస్ చేయవచ్చు. సో కెన్ని యూస్ చేసి ఏదో ఒక సబ్జెక్ట్ ఐ వి యూ దే హీ షీ ఇట్ ఈ వీటిలో ఏదో ఒకటి తీసుకొని 4 సెంటెన్స్ అనేవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీనికి రిలేటెడ్గా WH క్వశ్చన్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో కెన్ని ఈ రకంగా మన డైలీ లైఫ్లో సింపుల్గా యూస్ చేయవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.